Thanks for coming in on such short notice. I know we hadn't planned to meet so soon, and you're very busy, but I appreciate you making the time. ఇంత తక్కువ సమయంలో వచ్చినందుకు ధన్యవాదాలు. మనం ఇంత త్వరగా కలవాలని ప్లాన్ చేసుకోలేదని నాకు తెలుసు, మరియు మీరు చాలా బిజీగా ఉన్నారు. కానీ మీరు సమయం కేటాయించినందుకు నేను కృతజ్ఞుడను. అది సమస్య కాదు. నాకు చాలా పనిభారం ఉన్నందున నేను నిజంగా చాలా బిజీగా ఉన్నాను. కానీ నేను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. It's no problem. I was indeed quite busy because I had a heavy workload, but I am ready to talk. Excellent. Let me explain why I called you in. We need to discuss a new training requirement that we are implementing for certain roles here at the company. అద్భుతం. నేను మిమ్మల్ని ఎందుకు పిలిచానో వివరిస్తాను. కంపెనీలో కొన్ని పాత్రల కోసం మేము అమలు చేస్తున్న కొత్త శిక్షణ అవసరాన్ని మనం చర్చించాలి. సరే, కానీ నాకు నిజంగా శిక్షణ అవసరమా? నా పనిలో ఎలాంటి లోపాలు లేవని నేను అనుకుంటున్నాను. నేను ఎల్లప్పుడూ నా ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలని ఆశిస్తున్నాను. Okay, but do I really need training? I don't think there are any shortcomings in my work. I always hope to deliver my best performance. No, not at all. Your performance isn't the issue. Both your line manager and I are very happy with your work. This is simply an opportunity for you to acquire new skills. కాదు, అస్సలు కాదు. మీ పనితీరు సమస్య కాదు. మీ లైన్ మేనేజర్ మరియు నేను ఇద్దరూ మీ పనితో చాలా సంతోషంగా ఉన్నాము. ఇది మీరు కొత్త నైపుణ్యాలను సంపాదించడానికి ఒక అవకాశం మాత్రమే. ఓ హరి, అద్భుతం. నేను ఈ కంపెనీలో ముందుకు సాగాలనుకుంటున్నాను మరియు భవిష్యత్తులో మేనేజర్ పదవిని పొందాలని ఆశిస్తున్నాను. Oh, that's wonderful. I want to progress in this company and I hope to get a manager's position in the future. That's great to hear. To become a manager, you'll need a comprehensive understanding of all departments, which will require you to complete several training sessions. వినడానికి చాలా బాగుంది. మేనేజర్ కావాలంటే మీకు అన్ని విభాగాల గురించి సమగ్ర అవగాహన అవసరం. దీనికి మీరు అనేక శిక్షణా సెషన్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. అది చాలా బాగుంది. నేను కొంతకాలం క్రితం ఈ ఉద్యోగంలో మొదటిసారి పనిచేయడం ప్రారంభించినప్పుడు నేను సేల్స్ శిక్షణ కోర్సు తీసుకున్నాను. That is very good. I took a sales training course a while ago when I first started working at this job. It's good that you stay up to date with your skills. This new training is also related to sales, and it will cover all the recent changes and updates in our processes. మీ నైపుణ్యాలతో తాజాగా ఉండటం మంచిది. ఈ కొత్త శిక్షణ కూడా అమ్మకాలకు సంబంధించినది, మరియు ఇది మా ప్రక్రియలలోని ఇటీవలి మార్పులు మరియు నవీకరణలన్నింటినీ కవర్ చేస్తుంది. అవును, అమ్మకాల బృందం. ఇటీవలి మార్పుల గురించి మాట్లాడుకోవడం నేను విన్నాను. ఈ శిక్షణ ద్వారా వాటి గురించి మరింత తెలుసుకోవడానికి నేను సంతోషంగా ఉంటాను. Yes, I had heard the sales team talking about the recent changes. I would be happy to learn more about them through this training. Exactly. Many things change while you are working in a company, and this course will teach you how to manage those changes effectively and stay ahead. సరిగ్గా. మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు చాలా విషయాలు మారుతాయి మరియు ఈ కోర్సు ఆ మార్పులను సమర్థవంతంగా ఎలా నిర్వహించాలో మరియు ముందుకు ఎలా ఉండాలో మీకు నేర్పుతుంది. చాలా బాగుంది. ఈ కోర్సు వెంటనే ప్రారంభం కాదని నేను ఆశిస్తున్నాను, ఎందుకంటే ఇది సంవత్సరంలో చాలా బిజీగా ఉండే సమయం. That's great. I hope this course doesn't start right away, as this is a very busy time of the year. Don't worry, the training is scheduled for 2 weeks from now. I know how busy this period is, so I will email you all the necessary details you'll need.
చింతించకండి. శిక్షణ ఇప్పటి నుండి 2 వారాల పాటు షెడ్యూల్ చేయబడింది. ఈ సమయం ఎంత బిజీగా ఉందో నాకు తెలుసు, కాబట్టి మీకు అవసరమైన అన్ని వివరాలను నేను మీకు ఇమెయిల్ చేస్తాను. ధన్యవాదాలు. ఈ కొత్త నైపుణ్యాన్ని నేర్చుకునే అవకాశం ఇచ్చినందుకు మరియు నాపై ఇంత విశ్వాసం చూపినందుకు నేను మీకు కృతజ్ఞుడను. నేను కోర్సు ప్రారంభించడానికి ఎదురుచూస్తున్నాను. Thank you. I am grateful to you for giving me the opportunity to learn this new skill and for showing so much faith in me. I am looking forward to starting the course.